బాబాయ్ నమస్తే. నమస్తే అండి. ఏం పేరు? వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వరరావు గారు. ఏం చేస్తుంటారు మీరు? ఫ్రూట్స్ వ్యాపారం. ఫ్రూట్స్ వ్యాపారం. ఓకే. సో మరి ఫ్రూట్స్ బిజినెస్ ఎట్లా ఉంది మరి? దారుణ వ్యాపారం లేవండి. వ్యాపారం రేట్లు అంటే గిరాకీ వస్తలేదా? గిరాకీ వస్తే బేరాలు లేవు, ఏమీ లేవు. అన్ని అప్పుల పాలు అయిపోయి మొత్తం రాష్ట్రం అంతా. ఇది కూడా అప్పుల పాలే. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ సత్యనారాయణ అండి. ఇదే ఏలూరు కిందికి వస్తుందా? ఏలూరు అండి. బాబాయ్ మరి ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి తెలుసు కదా మీకు? అవునండి. తిరుగుతున్నారా? తిరుగుతున్నా. ఏ పార్టీలు తిరుగుతున్నాయి? టీడీపీ, జనసేన, ఆయన వైసీపీ అటు ఇటు 3 పార్టీలు. ఓకే. సో ఇప్పుడు మీ అనుభవంలో చూసుకుంటే టీడీపీ ప్రభుత్వం చూసినావు, కాంగ్రెస్ ప్రభుత్వం చూసినావు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చూస్తున్నావు. సో ఏది బాగుందంటారు? మాట చెప్పాలంటే అండి, రాజశేఖర చంద్రబాబు నాయుడు వాడిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు ఏదైతే అమలు ఉన్నాయో అయ్యే అమలు చేసి రాజశేఖర రెడ్డి గారు రేట్లు కానీ అన్ని తక్కువగా ఇచ్చాడు, అన్ని తక్కువ చేశాడు. రాజశేఖర రెడ్డి గారు నంబర్ 1 ఉన్న ఆయన పొరుగు కూడా తీసేయండి. మొత్తం దారుణంగా చేశాడు. మొత్తం అంతా ఇసుక మాఫియా. ఇదేంటంటే చెత్తగా పన్ను ఏంటంటే, చెత్త ప్రభుత్వం కాబట్టి చెత్తగా పన్ను వేయడం ఏంటంటే బాత్రూమ్కి పన్ను, ఇంటి పనులు పెంచాడు, కరెంటు బిల్లు పెంచేసాడు, ఏమంటే ఇప్పుడు ఆర్టీ ఛార్జీలు పెంచేసాడు. మాకు తెలిసిన బట్టి టీడీపీ గవర్నమెంట్ అయితే కొద్దిగా పరిశ్రమలు వస్తాయి, జాబ్ క్యాలెండర్ కూడా వస్తుంది, అన్నీ బాగుంటాయి. ప్రపంచ దేశాలు చంద్రబాబు నాయుడు మెచ్చుకున్నాయంటే మరి ఇది గొప్పగా చెప్పండి. ఎక్కడెక్కడ ఉన్నారు ఐటీ రంగంలో, ఎక్కడెక్కడ ఉన్నారో ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికీ రాజధాని కూడా లేని పరిస్థితి. రాజధాని చేసేయండి. అలాగే 3 రాజధాని 3 ముక్కలు ఆడారు మొత్తం అంతా. భర్త సత్యనారాయణ, జజ్జాల రామకృష్ణ, వీళ్ళు మరీ దారుణంగా దూబిడీ కదండి. అక్కడ ఆ ఊర్లోనే సీఎన్ కొట్టించాడు. సీఎన్ కొట్టి దిక్కుముక్కు లేదు. మరి ఎన్నికల కమిషన్ కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. మరి ఈ 5 సంవత్సరాలలో ఏలూరుకి ఎలాంటి పరిశ్రమలు రాలేదు. అసలు ఒక పరిశ్రమ కదా, ఒక చెత్త బండి తప్పితే ఇంకేం లేదండి. డెవలపింగ్ లేదు, ఏం లేదు. స్మార్ట్ సిటీ అన్నాడు, అది కూడా లేదు. మరీ దారుణంగా ఉంది. 2 జూట్ మిల్లులు ఉండాల్సిందే కదా మరి. ఈ దెబ్బకు ఒక జూట్ మిల్ పారిపోయింది. ఇంకో జూట్ మిల్ ఉందండి, అది కూడా తీసేస్తారు. రోడ్డు పాలు పడిపోయారండి మొత్తం గవర్నమెంట్ నుంచి. ఏమంటే అది ఇస్తున్నాం, అమ్మఒడి ఇస్తున్నాం, అమ్మఒడి కూడా వేయట్లేదు ఎవరికి. ఉచిత పథకాల వల్ల లాభం ఏమి లేదండి. రూపాయి వచ్చి 100 రూపాయలు లాగేస్తున్నాడు. రూపాయి ఇస్తున్నాడు, 100 రూపాయలు లాగేస్తాడు. పప్పులు, ఉప్పులు, కరెంట్ ఛార్జీలు, పెట్రోల్ రేట్లు. పెట్రోల్ ఎంత ఉండేదండి, ఇసుక ఎంత ఉండేదండి. ఇసుక ఊర్లే ఇసుక. చంద్రబాబు ఇసుక గుండు కూడా ఆయన మీద కేసు పెట్టారు. అంటే మరి ఆంధ్ర ప్రజలు నన్నే గెలిపిస్తారని జగన్ ధీమా వ్యక్తం చేస్తాను. 175 ఉప్మబులి మాటలు మొన్నవాడికి ఫస్ట్ 175 అన్నాడు, రివర్స్ అయింది. ఇప్పుడు 175 అనుమానండి. ఇప్పుడు లేదు, సినిమా లేదు, అయిపోయింది. వాళ్ళ ఎమ్మెల్యేలు జడిచిపోతారు, ప్రజల దగ్గరికి వెళ్తారు. ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు దగ్గరలో ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ ఒకటేసారి ఉంది. సో మరి ఎంపీగా చూసుకుంటే 2 అభ్యర్థులు పోటీ చేస్తారు. అటు కొత్త అభ్యర్థులు తెలుసా? పేర్లు తెలియదు. సో మహేష్ కుమార్ యాదవ్ గారేమో టీడీపీ నుండి, కూటమి నుండి, అటు సునీల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్సీపీ నుండి. సో ఎట్లా ఉండొచ్చు, ఎవరికి ఛాన్స్ ఉండదు? టీడీపీ ఛాన్స్ ఉంది. మారింది మొత్తం అంతా, మొత్తం మారింది. ఇటీవల ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా ఈయన కొత్త పథకాలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ అమ్మ కూడా అవి కాకుండా సరిగ్గా ఎవరికి ఇట్లా ఈయన గ్యాస్ బండ్లు ఎత్తున్నాడు. 1500 నెలకి ఎత్తున్నాడు. 18 సంవత్సరాలకి 1500 15,000 ఎత్తున్నాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎత్తున్నాడు. అది మంచిదే, ఇది మంచిది అంటే నేను అంటే ఈయన వస్తే పరిశ్రమలు వస్తాయండి. మెయిన్ లేబర్ బాగుపడతారు. టీడీపీ గవర్నమెంట్ వస్తే పరిశ్రమలు వస్తాయి, జాబ్లు వస్తాయి, జాబ్ క్యాలెండర్ వస్తుంది కన్ఫర్మ్ గా. నేను చెప్పను, ప్రతి చదువుకున్న కూడా చెప్తాడు ఇదే మాట. అన్ని చక్కగా చదివి అంతా రౌడీజం పాలన అయిపోయింది అనమాట. ఎవరు మాట్లాడితే లోపల చెదకొడి చెప్తారు. సీఎన్ కొట్టి దిక్కుముక్కులు చూడండి. ఎన్నికల కమిషన్ బాగా ఎక్కువైంది. ఇటుక అంతా రౌడీ కదండి. కన్ను ఒక ఆడమ్మాయిని రేపు చేసి అమ్మేసారు, ముస్లిం అమ్మాయిని. దిక్కుముక్కులు కేసు ఎఫ్ఐఆర్ లేదు. ఒక మాలోండి కుర్రోండి వాళ్ళు చెల్లేదు అన్నాడు, అడిగినందుకు అండి పిట్టలు పెట్టి తగలబెట్టేశారు. దానికి దిక్కుముక్కులు. అది సార్. థ్యాంక్ యూ.